నమస్కారం. ఈరోజు మనం దీక్ష యాప్‌ని ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ప్రొఫైల్‌ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి దీక్ష యాప్‌ను అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ అప్డేట్ చేయడం వల్ల ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ 3 గీతలు ఉన్నటువంటి బటన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లాగిన్ అయ్యే విధానం మారింది. ఇదివరకైతే మనం ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు మనం లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ బటన్ మీద క్లిక్ చేసి స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ క్లిక్ చేయాలి. తర్వాత మన ఫేషియల్ అటెండెన్స్కి ఉపయోగించేటటువంటి యూజర్ నేమ్ అంటే ట్రెజరీ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా మీకు దీక్ష యాప్ ఓపెన్ అవుతుంది. పైన గంట పక్కన ఉన్నటువంటి సింబల్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ప్రొఫైల్ వస్తుంది. ఇక్కడ మీ యొక్క పేరు, దీక్ష ఐడి కనిపిస్తాయి. ప్రొఫైల్ ప్రోగ్రెస్ మీరు ఆల్రెడీ పూర్తి చేస్తే 100% ఉంటుంది, లేనట్లయితే మనం పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ నందు ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎక్కడా కూడా స్పేస్ ఉంటే తీసుకోవడం లేదు, ఒకసారి గమనించండి. తర్వాత జెండర్, డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి ఎంటర్ చేసి సేవ్ చేయండి. తర్వాత అకాడమిక్ ఇన్ఫర్మేషన్ నందు వివరాలు కూడా ఒకవేళ కరెక్ట్గా ఉంటే ఎంటర్ చేయనవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ మీరు రోల్, ఎక్స్పీరియన్స్, స్టేట్, డిస్ట్రిక్ట్, బ్లాక్, క్లస్టర్, స్కూల్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లస్టర్స్ కొత్తవి ఇంకా అప్డేట్ చేయలేదు, పాత కాంప్లెక్స్లో మాత్రమే చూపిస్తున్నాయి, వాటిని ఎంటర్ చేయండి. తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మన డేటా సేవ్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ ప్రోగ్రెస్ 100% చూపిస్తుంది. దీంతో ప్రొఫైల్ని అప్డేట్ చేసే ప్రక్రియ పూర్తవుతుంది. అదేవిధంగా మీరు ఇదివరకు దీక్షానంద్ అనేక కోర్సులు చేసి ఉన్నారు. అప్పుడు మనం మన మొబైల్ నెంబర్ ద్వారా, అదేవిధంగా కొంతమంది జీమెయిల్ ద్వారా లాగిన్ అయ్యారు. వాటన్నింటినీ కూడా మనం మిర్జ్ చేయవలసి ఉంటుంది. ఇందువల్ల మనం పూర్తి చేసినటువంటి కోర్సుల యొక్క వివరాలు మన ప్రొఫైల్ నందు కింద ఉంటాయి. ఒకవేళ లేనట్లయితే మనం 2-3 అకౌంట్లలో చేసి ఉండవచ్చు అప్పట్లో. వాటన్నింటినీ కూడా మిర్జ్ చేయవలసి ఉంటుంది. వాటిని ఏ విధంగా చేయాలో ఇంకొక వీడియోలో చెప్తాను. అప్పుడు ఆ వీడియోని చూసి మిర్జ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.